ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇంకా ఎంతో శుభం కూడా. అయితే ప్రతిరోజు కూడా ఇంటి ముందు మనం ముగ్గులు వేస్తూ ఉంటాము. కానీ ఏ ఏ రోజు ఎలాంటి ముగ్గులు వేయాలో మనకు చాలామందికి తెలీదు. అంతేకాకుండా మనం పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్నట్టు అయితే గనుక ప్రత్యేక సందర్భాల్లో అంటే సంక్రాంతి వంటి రోజుల్లో మన పురాతన కాలంలో అంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే సంక్రాంతి వంటి రోజుల్లో వాళ్ళు చుక్కలు పెట్టి ముగ్గులు వేసేవారు కాదంట. వాళ్ళు కేవలం గీతలతో మాత్రమే ముగ్గులు వేసేవాళ్ళట. కానీ ఈ రోజుల్లో మాత్రం అవేవి పట్టించుకోవట్లేదు. వారికి ఏది తోస్తే ఏది వస్తే అది వేసేస్తూ ఉన్నారు. కానీ ముగ్గుకు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ముగ్గు ఇంటి ముందు ప్రతిరోజు వేయడం వల్ల మన ఇంట్లోకి వచ్చే చెడు ఎనర్జీ అంటే నెగటివ్ ఎనర్జీ అనేది ఏదైతే ఉంటుందో ఆ నెగటివ్ ఎనర్జీ అనేది ఇంటి లోపలి వరకు రాకుండా ఆ ముగ్గులోనే బందీ అయిపోతుందట. ఇంకా అదొకటే కాకుండా మన ఇంట్లోకి ఏ దేవత అంటే ఆ లక్ష్మీదేవత, ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరు కోరుకునేది ఆ లక్ష్మీదేవత కటాక్షమే. అయితే ఆ లక్ష్మీదేవత యొక్క కరుణా కటాక్షాలు కలగాలన్నా కూడా ఈ ముగ్గు వల్లేనట. అమ్మవారికి రంగురంగుల ముగ్గులు అంటే చాలా ఇష్టమట. ఇంటి ముందు ప్రతిరోజు కూడా ముగ్గులు వేయడం అంటే అమ్మవారికి చాలా ఇష్టమట. అయితే ఏ ఇంటి ముందు అయితే అందమైన ముగ్గులు ఉంటుందో ఆ ఇంటి ముందు అమ్మవారు ప్రత్యక్షం అవుతారు అని కూడా మన తెలుగు సాంప్రదాయాల్లో తెలుపబడ్డాయి. ఇక అందుకని హిందూ సాంప్రదాయంలో ముగ్గుకు అంతటి ప్రాముఖ్యత కూడా ఉంది. అయితే ఈ ముగ్గులో మనం ఏ రోజున ఎలాంటి ముగ్గు వేయాలి అనేది ఇక చాలామంది చేస్తున్న తప్పేంటి అంటే ఈ రోజుల్లో ఇంటి ముందు వ్రతం ముగ్గు వేస్తూ ఉంటారు. సహజంగా వ్రతం అంటే ఒక దేవుడి పల్లకిగా భావిస్తూ ఉంటాము. సాక్షాత్తు ఆ దేవుళ్ళని మోసే ఈ వ్రతంలో ఇంటి ముందు వేసి దాన్ని తొక్కడం అంత మంచిది కాదు అని మనం తెలుసుకోవాలి. అందుకని ఈ వ్రతం ముగ్గులు వంటివి ప్రత్యేకమైన స్థానాల్లో మాత్రమే అంటే ఎవరు తొక్కని చోట మాత్రమే ఇలాంటి ముగ్గులు వేయడం చాలా మంచిది. అంతేకాని అందరూ తొక్కే ప్లేస్లో ఇలాంటి ముగ్గులు వేసి అపవిత్రం చేయవద్దు. ఇంకా మన ఇంటి ముందు గీతల ముగ్గులు అనేవి వేస్తూ ఉండాలి. అంతేకాకుండా రకరకాల ముగ్గులు వేసినా పర్లేదు, కానీ మనం పసుపు కుంకుమ అనేది ఎక్కువగా అందరూ నడిచి తొక్కే ప్లేస్లో మాత్రం వేయకూడదు. ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం ముగ్గు వేసే దాంట్లో కనీసం చిటికెడు సాల్ట్ని కలపాలి. ఇలా కలపడం ద్వారా ఆ సాల్ట్ అనేది నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది అంట. ఇక బయట నుండి ఇంటి లోపలి వరకు వచ్చే నెగిటివ్ ఎనర్జీని అక్కడే ఆపేస్తుందట. ఇంకా సాల్ట్ అనేది ఆ లక్ష్మి యొక్క ఇంకా కుబేరుని యొక్క ఆకర్షణకు కూడా దోహదపడుతుందట. కాబట్టి సాల్ట్ అనేది వేయడం మంచిది అని చెప్తున్నారు పురోహితులు. అంటే సాల్ట్తో ముగ్గు వేయడం కాదండి, ముగ్గు వేసే దాంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ని కలిపి ఆ సాల్ట్ని కలిపిన ముగ్గుతో అంటే పిండి లేదా సుద్ద మీరు ఏదైతే ముగ్గు వేయడానికి ఉపయోగిస్తారో దాన్ని వాకిట్లో ముగ్గును వేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయట. ఇక ఉప్పు అనేది సూర్య భగవానునికి అనుసంధానమట. అందుకని ఉప్పు కాస్త మనం వేసే ముగ్గులో కలిపి వేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అంటున్నారు పురోహితులు. అయితే ఈ ముగ్గు వేసేటప్పుడు మనం కొన్ని నియమాలను పాటిస్తూ ఇంకొన్ని జాగ్రత్తలను తీసుకుంటూ ముగ్గులు వేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కలుగుతాయట. అందుకని తప్పనిసరి తెలుసుకోవాలి. అయితే వాకిట్లో ముగ్గు వేసిన తర్వాత మనం చిన్న ముగ్గు పెద్ద ముగ్గు అని కాకుండా ఏ ముగ్గు అయినా పర్లేదు, కానీ తప్పనిసరి ఆ ముగ్గుకి 4 వైపులా 2 గీతలు పెట్టాలి. ఆ గీతలు పెట్టిన తర్వాత ఆ గీతల్లో నక్షత్రం ఆకారం వచ్చేలా ఉంచాలి. అంటే 2 గీతలు వేసి అందులో నక్షత్రం ఆకారాన్ని వేయాలి. అలా వేయడం ద్వారా అందులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. అందుకని ముగ్గు ఏది వేసినప్పటికీను 4 వైపులా కూడా 2 గీతలు వేసి అందులో నక్షత్రం ఆకారం వచ్చేలాగా వేయాలి. ఇక ఎక్కడైనా సరే అంటే మనం దీపం వెలిగించుకునే వద్ద ఇంకా ఎక్కడైనా సరే పూజ చేసే వద్ద అయినా సరే తప్పనిసరి ముగ్గుని పెట్టుకున్న తర్వాతే
పూజలు ప్రారంభించాలి. అప్పుడే ఇక మన పూజకి ఫలితం అనేది ఉంటుంది. ఇక మన పూజ కూడా సంపూర్ణమవుతుంది. కాబట్టి చిన్న దీపం పెట్టిన వద్ద అయినా పర్లేదు, కానీ ముగ్గుని మాత్రం తప్పనిసరి వేసిన తర్వాతే దీపాన్ని పెట్టుకోవాలి. బియ్యం పిండితో ముగ్గులు వేయడం ద్వారా చీమలు తింటూ ఉంటాయి. ఇక మనం చీమలకి దానం చేసినట్టు అవుతుంది. కాబట్టి అది చాలా మంచిది. మూగజీవులకి ఆహారాన్ని పెట్టడం ఎంతో మంచిది. అందుకని మనం వాటికి ప్రత్యేకంగా ఆహారం పెట్టే టైం ఉండకపోవచ్చు. అందుకని బియ్యం పిండితో ముగ్గును పెట్టినా సరే ఇక ఆ బియ్యం పిండిని చీమలు, పక్షులు ఇలాంటివి తింటూ ఉంటాయి. కాబట్టి అది కూడా మనం ఆహారంగా పెట్టినట్టే అవుతుంది. అందుకని అలా పెట్టడం ద్వారా మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది. తప్పనిసరి వీలైనంత మట్టుకు బియ్యం పిండితో ముగ్గును వేయడానికి ప్రయత్నించండి. ఇక మీకు వీలుంటే కానీ ఇక ప్రత్యేక రోజుల్లో అంటే శుక్రవారం, సోమవారం వంటి రోజుల్లో మీరు మూగజీవులకి కనుక ఆహారాన్ని దానంగా పెట్టినట్టు అయితే చాలా మంచిది. ఇక చీమలకి కొంచెం అన్నంని పక్కన పెట్టినా కూడా చాలా మంచిది. ఇక ముగ్గు ప్రత్యేకతలు ఇవి. ఇలాంటి ముగ్గులు వేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవత అనేది తప్పకుండా వస్తుంది. మీ ఇల్లంతా కూడా ఆనందమయంగా మారుతుంది. ఇంటి ముందు తప్పనిసరి మంచి మంచి ముగ్గులు వేయడం మర్చిపోవద్దు.